సో హలో ఎవ్రీవన్. సో జోజో మిషన్ 6000D. సో దీంట్లో వచ్చి బేసిక్ గా వచ్చి ట్రిమ్మింగ్ ప్రాబ్లమ్స్ ఇష్యూ వస్తా ఉంటాయి. సో అది వచ్చి ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు ఈ మిషన్ లో వచ్చి థ్రెడ్ ట్రిమ్మింగ్ ప్రాబ్లం ఇదైంది. సో థ్రెడ్ ట్రిమ్మింగ్ అవుతా లేదు. సో ఇలా అవుతా అన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు పవర్ ఆఫ్ చేసుకొని సో ఒక సెకండ్ అయిన తర్వాత సో నీడిల్ బటన్ ప్రెస్ చేసుకొని పవర్ ఆన్ చేసిన తర్వాత 92 అని వస్తుంది అనమాట. 92 నుంచి ఎస్ ప్రెస్ చేసి సో అగైన్ నీడిల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో ఆటోమేటిక్ గా సిల్క్రోనైజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ నీడిల్ బార్ డౌన్ లో ఉంది, టేకప్ లెవెల్ డౌన్ కి వచ్చేసింది. సో డౌన్ కి వచ్చింది కాబట్టి ఎస్ ప్రెస్ చేసుకొని అగైన్ పి ప్రెస్ చేసిన తర్వాత 72 కి తీసుకురావాలి. 72 వచ్చిన తర్వాత ఎస్ ప్రెస్ చేసాం. ఎస్ ప్రెస్ చేసిన తర్వాత హ్యాండ్ వీల్ తిప్పిన తర్వాత సో ఈ టేకప్ లివర్ వచ్చి టాప్ పొజిషన్ కి రావాలి. ఇప్పుడు డౌన్ లో ఉంది కాబట్టి సో ఇది వచ్చి టాప్ పొజిషన్ కి తీసుకొచ్చిన తర్వాత అగైన్ ఇక్కడ ఎస్ ప్రెస్ చేయాలి. ఎస్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రిమ్ చేసినవారంటే నార్మల్ గా థ్రెడ్ ట్రిమ్మింగ్ ప్రాబ్లమ్స్ క్లియర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఈజీ సింపుల్ గా రెక్టిఫైడ్ చేయగలుగుతాం కాబట్టి మీరు చూసిన కమెంట్స్ మెసేజ్ పెట్టారంటే మేము అగైన్ తర్వాత ఏది ప్రాబ్లమ్స్ ఉన్నా వీడియోస్ కావాలంటే మేము పెడతాం. థ్యాంక్ యూ.